నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణం పొట్లపల్లి రోడ్డు వైపు గల ఉస్నాబాద్ పట్టణ కల్లుగీత కార్మిక సంఘంకు చెందిన వారి యొక్క సొంత భూమి 10 ఎకరాల తాటి ఈతవనం దాదాపు 20 ఏళ్ల వయసున్న 1000 వరకు చెట్లు పక్కకు ఉన్న సరిహద్దు రైతులు నిప్పండించడం వల్ల ఉస్నాబాద్ పట్టణ కల్లుగీత కార్మికులకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని, ఈత చెట్లు పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయని, గీత కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్ గీతా కార్మికులు డిమాండ్ చేశారు. దగ్ధమైన తాటి ఈత వనాన్ని సందర్శించి గీతా కార్మికులకు వారి సొంత భూమికి ఫెన్సింగ్ చేసుకొనుట కొరకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. దగ్ధమైన స్థలంలో తాటి, ఈత, ఖర్జూర, గిరక, జీలుగ విత్తనాలు ఇచ్చి వారి ఉపాధికి, జీవనానికి అవకాశం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ని ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా వనము దగ్ధం కావడానికి కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇట్టి విషయమై ఎక్సైజ్ శాఖకు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. గీతా కార్మికుల జీవనోపాధి దెబ్బతిన్నందువల్ల ఉస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు ఎలగందుల శంకర్, బీఎస్పీ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, గౌడ సంఘం నాయకులు తాళపల్లి లక్ష్మణ్ గౌడ్, కోయడ శ్రీనివాస్ గౌడ్, పాకాల సమ్మయ్య గౌడ్, పచ్చిమట్ల పెద్దరవి, పూదరి శ్రీనివాస్, పూదరి రవీందర్ గౌడ్, పూదరి కుమార్ గౌడ్, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టణం ఆరపల్లె దాటిన తర్వాత మా సొంత భూమిలో 758, 59, 61 సర్వే నెంబర్లో గల 10 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో మేము గత 20-25 ఏళ్ళ నుంచి తాటి చెట్లు, ఈత చెట్లు పెంచుకోవడం జరుగుతుంది. పక్కపొంటి సరిహద్దులో ఉన్న వ్యవసాయదారులు వాళ్ళు మేము లేని టైంలో వాళ్ళు అంటిపెట్టి మా తాళ్ళు, ఈదులు ఇక్కడ దానం చేయడం జరిగింది. తెల్లారైతే తాటి చెట్లు, ఈత చెట్ల మీద ఆధారపడే గీతా కార్మికులు ఉస్నాబాద్ పట్టణంలో దాదాపు 250 మంది గీతా కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీవనోపాధిని ఇక్కడ ఉన్న సరిహద్దు రైతులు ఇవాళ వాళ్ళకు చాలా తీవ్రంగా నష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఎక్సైజ్ శాఖకు కూడా మొన్న ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఇటు విషయంలో ఎక్సైజ్ శాఖ విచారణ జరిపి గీతా కార్మికులకు న్యాయం చేయాలి. వాళ్ళ మీద పక్కపొట్టు ఉన్న సరిహద్దు ఎవరైతే రైతులు ఉన్నారో అంటిపెట్టిరో విచారణలో భాగంగా విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గీతా కార్మికులను కూడా ఈ సందర్భంగా ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళు 1 సంవత్సరం రాక ఈదులు గీయకుండా, చెట్లు గీయకుండా కాలబెట్టడం వల్ల వృత్తికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇటు విషయంలో త్వరితగతిగా విచారణ జరిపి గీతా కార్మికులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం పక్షాన కోరడం జరుగుతుంది. ఓకే. ఈ తాళ్ళు, ఈత చెట్లు పక్కన ఉన్న పట్టదారులు అంటించడం జరిగింది. ఇది మా సొంత భూమిలో ఉన్న తాళ్ళు. ఎవరో మేము లేని టైం చూసి, మేము తాళ్ళెక్కి ఇంటికి వెళ్ళిన టైంలో చూసి తాళ్ళు, ఈత చెట్లు మొత్తం దగ్నం చేయడం జరిగింది. దాదాపుగా 1000 తాటి చెట్లు, 1000-1500 ఈత చెట్లు కాలబెట్టడం జరిగింది. మాకు జీవనోపాధి లేకుండా పోయింది. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. వీళ్ళు ఒక 20-25 సంవత్సరాల నుంచి చెట్టు పెరిగి మేము కళ్ళు గీసుకొని బతికేదాం. మేము ఈ చెట్టును కూడా చావగొట్టడం వల్ల, వాళ్ళు కాలబెట్టడం వల్ల మాకు జీవనోపాధి కోల్పోవడం జరిగింది. దీన్ని చూసి ప్రభుత్వం ఏ విధంగానైనా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తీసిన మళ్ళీ ఇస్తున్నా. ఓకే. ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గం గీతా కార్మికులకు సంబంధించినటువంటి 10 ఎకరాల భూమిలో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అంటించడం వల్ల
ఒక 1000 తాడి చెట్లు, 1500 నుంచి 2000 మధ్యలో ఈత చెట్లు దగ్ధం కావడం జరిగింది. ఇలా వీటిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు రంగు సంపత్ గౌడ్, గౌడ జాగృతి కల్లుగీత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. మరి ఇక్కడ ఉన్నటువంటి 250 మంది గీతా కార్మికుల తరపున మేము అడుగుతా ఉన్నాం, ఇంతమంది జీవనోపాధికి సంబంధించినటువంటి ఈ చెట్లు ఇంత పెద్ద ఎత్తున దగ్ధమైతే, 10 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లు దగ్ధమైతే దీని మీద ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇంతమంది జీవనోపాధి పొట్టగొట్టి ఇవాళ పక్కనున్నటువంటి రైతులే కాలబెడితే ఎక్సైజ్ వాళ్ళకి ఎక్సైజ్ సిఐ గారు కూడా వచ్చి ఇక్కడే చూసి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారే తప్ప దీని మీద ఎందుకు విచారణ చేసి దీన్ని ఎవరైతే అంటించిండ్రో ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇంత వివక్ష చూపిస్తా ఉన్నారు? గతంలో చట్టాలు ఉన్నాయి కదా, ఒక చెట్టు కొట్టేస్తేనే వాడి మీద కఠినమైన శిక్ష వాడికి పడేలాగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏమైంది ఇన్ని చెట్లు కాలబెడితే అని అడుగుతా ఉన్నాం. ఒక చెట్టు పీకేస్తే దాని మీద నాన్ అవైలబుల్ వారెంట్ అని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు తప్పకుండా ఇది నాన్ అవైలబుల్ కేసే అని అన్నారు కదా. మరి ఇన్ని చెట్లు కాలిపోతే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి మరి ఏం చేసినట్టు అని అడుగుతా ఉన్నాం. ఇక్కడే స్థానికుడంగా మరి మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని అడుగుతా ఉన్నాం, మరి ఇంత పెద్ద ఎత్తున చెట్లు కాలిపోతే ఇది మీ దృష్టికి రాలేదా, మీ పక్కనున్న వాళ్ళు మీ దృష్టికి తీసుకురాలేదా అని అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున కాలిపోయినటువంటి ఇటువంటి గీతా కార్మికులకు సంబంధించినటువంటి చెట్లు కాలిపోయినాయి, వీటికి తప్పకుండా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలి గీతా కార్మికులని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇంత పెద్ద ఎత్తున 10 ఎకరాల భూమి ఉంది, ఇక్కడ విరివిగా తాటి ఈత గిరక చెట్లను నాటించి ఏవైతే కోల్పోయిన చెట్లు ఉన్నాయో వాటికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని కూడా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున తీవ్రంగా ఇక్కడ స్పందిస్తాం, పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తాం. గీతా కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే తప్పకుండా మీకు ముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి ఇక్కడ గీతా కార్మికులకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది కబ్జాకు కూడా గురైతా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు దీన్ని ఆక్రమిస్తూ ఉండ్రు. దీనికి కావాల్సినటువంటి పెన్షన్ కూడా స్థానిక మంత్రివర్యులు దీని మీద దృష్టి సారించి తప్పకుండా గీతా కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఒకవేళ న్యాయం చేయని ఎడల మళ్ళీ ఒక వారం రోజుల్లో ఇక్కడికి వస్తాం. గీతా కార్మికులు అందరి సమక్షంలోనే తప్పకుండా మేము ఎక్సైజ్ కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై గౌడన్న, జై గౌడన్న, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత.